మేడ్చల్ మల్కాజ్గిరి నేరేడ్మెట్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేశామన్నారు. 190 గ్రాముల హెరాయిన్, ద్విచక్ర వాహనం, మొబైల్స్ తో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్ వాల్వ్తో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ 23 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు రాజస్థాన్ కు చెందిన మహేష్, మహిపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన సంశుద్దీన్ దగ్గర నిందితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 190 grams ఆఫ్ హెరాయిన్ ఇక్కడికి మనకు తీసుకొచ్చిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇది పట్టుకోవడంతో ఒక 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ ఎవరెవరికి అమ్ముతున్నారు, ఎవరెవరు కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కనుక్కోవడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ సరణ్, దాని తర్వాత అలానే మహిపాల్ వీళ్ళిద్దరూ మన నేరేడ్మెట్లోనే ఉంటారు, సైనిక్పురిలో ఉంటారు. వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్, గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ రిపేర్స్లో ఇన్వాల్వ్ ఉంటారు. రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం, తీసుకెళ్ళి ఇవ్వడము, పెడ్లర్స్తో కన్జ్యూమర్స్కి ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు. ఇక్కడ చిన్న ప్యాకెట్లో చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది. అక్కడ 1 lakh ఉన్నది కొనుక్కొచ్చి ఇక్కడ 23 lakh, about 25 lakh డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ ఫ్రమ్ ద కస్టమర్ ఈ సెల్లింగ్ ఇట్. సో దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్న వాళ్ళని కూడా మనం పట్టుకుంటున్నాం. ఇలా డిఫరెంట్గా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక టీజీఏ యాప్తో కూడా మనము రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ గెటింగ్ అక్యూజ్, వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుంటే తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేషన్ చేయడం, కేసెస్లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాము.